ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు ఇమేజ్ టెక్ మీకోసం న్యూ అండ్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ తీసుకువస్తుందని. సో అందుకే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోయే కొన్ని టాయ్ గ్యాడ్జెట్స్ చాలా సూపర్గా ఉంటాయి. మరి లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెంబర్ 8, పెట్రోనిక్ MOUSR రోబోటిక్ క్యాట్ టాయ్. ఎలుక పిల్లి ఆట గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మీరు కూడా ఈ ఆటని కొంచెం ఇంట్రెస్టింగ్ చేసుకోవాలనుకుంటే ఈ చిన్న రోబోటిక్ టాయ్ని యూజ్ చేసుకోవచ్చు. చాలామంది పిల్లిని పెంచుకుంటారు. సో పిల్లికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. అందుకోసమే మీకు కావాలనుకుంటే ఈ చిన్న టాయ్ గ్యాడ్జెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా యూనిక్గా ఉంటుంది. సో దీని కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఇది ఒక విధమైన మౌసర్ రోబోట్లా ఉంటుంది. చూడడానికి ఎలుకలా లేకపోయినా దీని బిహేవియర్ మాత్రం ఎలుకలాగా ఉంటుంది. సో దీనికి బ్యాక్ సైడ్ ఒక తోక అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తోక ఇది క్యాట్ ముందుకు వెళ్ళి కదిలించినట్టయితే క్యాట్ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు ఇది వెళ్ళిపోతుంది. సో దాంతో క్యాట్కి మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది. సో మీ ఇంట్లోనే ఎలుక పిల్లే ఆటని చూడొచ్చు అండ్ మీ క్యాట్కి కూడా మంచి ఎక్సర్సైజ్లా ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. నెంబర్ 7, టెల్లో డ్రోన్. డ్రోన్స్ ఈ రోజుల్లో ఎక్కువ ఫోటోగ్రఫీ పర్పస్ అయితే యూస్ చేస్తున్నారు. ఇంకొంతమంది పర్సనల్ యూస్ కోసం డ్రోన్స్ తీసుకుని మంచి వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మీరు కూడా అలా అనుకుంటే ఈ DJI నుంచి వచ్చే ఈ టెల్లో డ్రోన్ అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో బెస్ట్ విషయం ఏంటంటే దీని సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది. సో దీంట్లో 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంతో మీరు 720 పిక్సెల్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీని ఫ్లయింగ్ టైం వచ్చి 13 మినిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సింగిల్ ఛార్జ్లో మీరు 13 మినిట్స్ గాల్లో ఉంచవచ్చు. అండ్ దీంతో ఒక అఫీషియల్ యాప్ సపోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్ సపోర్ట్తో మీరు చాలా ఈజీగా అయితే ఈ డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మీ మొబైల్తో లైవ్ ఫుటేజ్ అనేది మీ VRతో చూడొచ్చు అండ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా మీరు చేయొచ్చు. సో ఈ డ్రోన్ మీకు ఒక పర్ఫెక్ట్ డ్రోన్లా ఉంటుంది. నెంబర్ 6, TREATOI బాల్ డిస్పెన్సర్. ఫ్రెండ్స్, చాలామంది పెట్స్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. కానీ మనం పెట్స్ మీద వాటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీద అంత శ్రద్ధ అయితే తీసుకోము. కానీ మన పెట్స్కి ఇంటెలిజెన్సీ పెరగాలంటే మనం ఏ పనులు చేస్తే మన పెట్కి ఈజీగా అర్థమవుతుందని మీరు ఆలోచిస్తుంటే ఈ గ్యాడ్జెట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ గ్యాడ్జెట్ యూజ్ చేసుకుని మీ పెట్కి ప్రతి పని ఈజీగా అర్థమయ్యేటట్టు చేయొచ్చు. ఎందుకంటే ఇవి చూడడానికి చిన్న చిన్న బాల్స్లా ఉంటాయి. దాంట్లో మీ పెట్స్కి కావాల్సిన ఫుడ్ అండ్ రోప్స్ లాంటివి ఆడుకునే ఐటమ్స్ పెట్టారంటే మీ పెట్కి మంచి టైం సెట్ చేసినట్టయితే ఆ టైం ప్రకారం ఇది ఒక బాల్ అయితే త్రో చేస్తూ ఉంటుంది ఈ మిషన్. సో ఆ బాల్ మీ పెట్ దాన్ని పట్టుకొని దాంట్లో ఉన్న ఫుడ్ని లేదంటే ఆ రోప్ని లాగడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో దాంతో ఈజీగా మీ పెట్కి అర్థమైపోతుంది డైలీ ఆ బాల్ని మనం తీస్తే దాంట్లో ఫుడ్ ఉంటుంది లేదంటే మనం ఆడుకోవచ్చని మీ పెట్కి తెలిసిపోతుంది. సో దాంతో మీ పెట్ యాక్టివ్గా ఉండడమే కాకుండా మీ పెట్కి ఫుడ్ కూడా ఈజీగా టైంకి అయితే అందుతుంది. నెంబర్ 5, ఫ్లిప్ ట్రిక్స్ బాటిల్ ఫ్లిప్ ఛాలెంజర్. బాటిల్తో ట్రిక్ చేసే వాళ్ళని చాలామందిని చూసుంటారు. బాటిల్లో కొంచెం వాటర్ వేసి ఫ్లిప్ చేస్తారు, నేల మీద దాన్ని పర్ఫెక్ట్గా ల్యాండ్ చేస్తారు. ఈ గేమ్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే ఈ గ్యాడ్జెట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీనిలో చాలా కార్డ్స్ అయితే ఉంటాయి. ఆ కార్డ్స్ మీద పాయింట్స్ కూడా ఉంటాయి. ఆ పాయింట్స్ మీరు ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే మీరు పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆ టాస్క్ అనేది కింద రాసి ఉంటుంది మీరు ఏం టాస్క్ చేయాలని. సో అది మీరు కంప్లీట్ చేస్తే పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. సో దాంతో మీరు పాయింట్స్ యాడ్ చేసుకుని ఆడుకోవచ్చు. అండ్ దీనికి స్కోర్ బోర్డ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్కోర్ బోర్డ్తో మీ ఫ్రెండ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఈ గేమ్ ఎలా ఉందనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నెంబర్ 4, స్కీ బాల్. ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఒక గేమ్ని చాలా ఎక్కువగా ఆడుకునే వాళ్ళం. ఏంటంటే ఒక ప్లేస్ని టార్గెట్లో ఫిక్స్ చేసుకుని ఆ ప్లేస్లో బాల్స్ కానీ లేదంటే రాళ్ళు కానీ మనం విసిరేవాళ్ళం. ఆ గేమ్ మీరు కొత్తగా ఆడుకోవాలనుకుంటే ఈ స్కీ బాల్ బోర్డ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బోర్డులో స్పెషల్గా బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ బ్లాక్స్లో మీకు డిఫరెంట్ పాయింట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో చిన్న చిన్న వుడెన్ బాల్స్ అయితే మీకు ఉంటాయి ఈ గేమ్తో పాటు. సో ఆ వుడెన్ బాల్స్ని ఆ బాక్స్లోకి వేసినట్టయితే ఆ పాయింట్స్ మీకు వచ్చినట్టు. సో మీ ఫ్రెండ్స్ అంతా కలిపి మీరు ఈ గేమ్ని చాలా బాగా ఆడుకోవచ్చు. ఎందుకంటే దీనికి స్కోర్ బోర్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ స్కోర్ బోర్డు మీద మీరు ఈజీగా స్కోర్స్ అనేవి రాసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ గేమ్. సో ఇలాంటి గేమ్ మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెంబర్ 3, ROYBI రోబోట్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఈ లెర్నింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఈ కాన్సెప్ట్లో ఎలాంటి గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తారంటే పిల్లలకి కొంచెం కొత్తగా నేర్పించే
గ్యాడ్జెట్స్ని అయితే యూజ్ చేస్తారు. సో ఈ గ్యాడ్జెట్ కూడా అలాంటిదే, AI పవర్డ్ లెర్నింగ్ రోబోట్. కేవలం పిల్లలకి లాంగ్వేజ్ యాక్టివిటీస్ అయితే చేయిస్తుంది. సో దీంట్లో ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది అండ్ అలాగే కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ పిల్లలతో చాలా యాక్టివిటీస్ అయితే చేయిస్తుంది. సో ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా, వర్క్ చేసే ప్రాబ్లం ఉన్నా మీ పిల్లలకి ఈ ప్రోడక్ట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. మీరు మొబైల్లో మీ పిల్లలు వర్క్ ప్రోగ్రెస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో వాళ్ళకి డిఫరెంట్ టాస్క్స్ మీ మొబైల్తో ప్రొవైడ్ చేయొచ్చు అండ్ వాళ్ళు ఎప్పుడు ఏ వర్క్ చేస్తున్నారని మీకు కంప్లీట్గా మానిటర్ చేయొచ్చు అండ్ అలాగే వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసిన అప్డేట్ అంతా మీ మొబైల్కి అయితే పంపిస్తుంది. సో దీంతో ఈజీగా మీ పిల్లలు ఇంటరాక్ట్ అవ్వి ప్రతిదీ నేర్చుకుంటారు. ఎందుకంటే రోబోట్ కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ చూడడానికి. సో చాలా బాగుంటుంది. మీ పిల్లలు మంచి యాక్టివ్గా ఉండడానికి ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది ఈ రోజుల్లో. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. నెంబర్ 2 స్పోకెలిట్ LED. ఫ్రెండ్స్, మనలో చాలామంది ప్రొఫెషనల్ రైడర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళ సైకిల్ని మంచి లుక్ ఇవ్వడం కోసం లైటింగ్స్ అయితే వాడుతూ ఉంటారు. సో ఆ లైటింగ్స్లో రిమ్ లైట్స్ని అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రిమ్ లైట్స్ ద్వారా 2 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో మన సైకిల్కి మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేస్తాయి అండ్ దాంతోపాటు ఈ లైట్స్ నైట్ టైం రైడర్స్కి మంచి సేఫ్టీగా కూడా యూజ్ అవుతాయి. అందుకే రిమ్ లైట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా అనుకుంటే ఈ రిమ్ లైట్ మీ సైకిల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా ఈజీగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో జస్ట్ మౌంటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అండ్ బ్యాటరీస్ కూడా మీరు చాలా ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. మీకు నచ్చిన కలర్లో మీరు సెలెక్ట్ చేసుకుని మీ రిమ్కి అయితే పెట్టుకోవచ్చు. చాలా అట్రాక్టింగ్గా మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ లైట్. అండ్ ఈ లైట్ వాటర్ ప్రూఫ్, వాటర్లో తడిసినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, మళ్ళీ ఈజీగా పెట్టుకోవచ్చు ఈ లైట్ని. ఈ లైట్స్ని నైట్ రైడర్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ చాలా చూడడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి. నెంబర్ 1 రాక్ క్రావలర్. పిల్లలు ఎక్కువగా కార్స్తో ఆడుకుంటూ ఉంటారు. ఆ కార్కి ఇంకా స్పెషల్ లుక్లో ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మీ పిల్లలకు కూడా అలాంటి ఒక మంచి లుక్ ఉన్న కార్ మీరు పర్చేస్ చేసి ఇవ్వాలనుకుంటే ఈ కార్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కార్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో మంచి లుక్, చాలా వెరైటీగా ఉంటుంది. సో దీని టైర్ చూసినట్టయితే చాలా స్పెషల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కార్ని మీరు ఈజీగా ఎటువంటి సర్ఫేస్ మీద అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనికి ఒక మంచి కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కెమెరా మంచి HD వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంది. సో దాంతో ఈజీగా మీరు మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీ మొబైల్తో దీన్ని అయితే ఫుల్లీ కంట్రోల్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. సో ఇటువంటి ప్రోడక్ట్ మీ పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా ఇష్టపడతారు, దీంతో సరదాగా ఆడుకుంటారు కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజుకి ఇంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.